ఒక చిన్న సందేశం. అప్పట్లో కష్టం అంటే తినడానికి సరైన తిండి దొరకపోవడం, చదివిన ఉద్యోగం దొరకపోవడం, భార్యకి భర్త పోరు అత్తపోరు, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు, ఆరుగాలం కష్టపడిన రైతుకి పంట చేతికి అందకపోవడం, ఇంటిల పాది ఒకరి సంపాదనతో బతకడం, చాలీ చాలని జీవితాలు ఇలా ఒక స్థాయిలో ఉండేవి. మిగతా వాటికి చాలా వరకు సర్దుకుపోయేవారు, సరిపెట్టుకునేవారు. ఇప్పుడు కష్టమనే రూపురేఖలు మారిపోయాయి. పరీక్ష తప్పితే కష్టం, అమ్మ తిడితే కష్టం, నాన్న కొడితే కష్టం, పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం, సరైన చీర కొనకపోతే కష్టం. ఇప్పుడు వారి కష్టాలకి కారణం ఒకటే, అనుకుంది దొరకాలి, అప్పుడు కష్టం లేనట్లు. పిన్నీసు దొరకపోయినా ప్రాణం పోయేంత కష్టం వచ్చినట్లు బాధపడిపోతున్నారు. అప్పట్లో మనసు చాలా బలంగా ఉండేది, ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగేవారు. ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా తల తాకట్టు పెట్టేనా పిల్లలు కోరిందల్లా వాళ్ళ కాళ్ళ ముందు పెడుతున్నారు. మానసిక బలం తగ్గిపోబట్టి వాళ్ళకిప్పుడు ప్రతిదీ కష్టమే. అంతెందుకు, మన కర్ణాటకలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, కోస్తాంధ్రలో ఒక ఐపీఎస్ ఆఫీసర్, సినిమా హీరోలు, ఎంతోమంది సబ్ ఇన్స్పెక్టర్లు, ఐఐటి స్టూడెంట్స్ కూడా మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటి కొత్త తరం పెద్దలకి చెప్పేది ఏంటంటే చదవండి, చదివించండి, దాంతోపాటే కష్టపడడం నేర్పండి. మేము పడుతున్న కష్టం చాలు, పిల్లలెందుకు కష్టపడాలి అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తూ వారిని పెంచండి. అప్పుడే వారికి కష్టం విలువ తెలుస్తుంది. జీవితంలో వారు స్థాయిలను చేరుకోవడానికి పునాది అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.